వెల్కమ్ టు మెగా 9 టీవీ. బుట్టబొమ్మ అనగానే మైండ్లోకి వచ్చేది పూజా హెగ్డే. ఒకప్పుడు వరుసగా టాలీవుడ్ టాప్ హీరోలతో నటించింది. క్రేజీ టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే ఆ తర్వాత కాలం కలిసి రాలేదు. చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయితే ఈ అమ్మడుకు ఇప్పుడిప్పుడే టైం మారుతున్నట్టు అనిపిస్తోంది. క్రేజీ మూవీస్లో నటించే బంపర్ ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఇంతకీ బుట్టబొమ్మకు వచ్చిన బంపర్ ఆఫర్స్ ఏంటి? మరి ఈసారైనా కాలం కలిసొచ్చేనా? ఒక లైలా కోసం ముకుందా చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే టాలీవుడ్లో ఆశించినంతగా అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ మొహెంజోదారో అనే సినిమా చేసింది, కానీ ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. ఏం చేయాలో తెలియని టైంలో ఉన్నప్పుడు హరీష్ శంకర్ ఈ అమ్మడుకు డీజే దువ్వాడ జగన్నాథం అనే సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అయింది. టాక్ ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బాగానే కలెక్ట్ చేసింది. అప్పటి నుంచి పూజా హెగ్డే టాలీవుడ్ లో మళ్లీ బిజీ అయింది. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ ఐటమ్ సాంగ్స్ తో ఊపేసింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం, ఎన్టీఆర్ తో అరవింద సమేత, మహేష్ తో మహర్షి, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, బన్నీతో అల వైకుంఠపురంలో, ప్రభాస్ తో రాధేశ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాల్లో నటించి సక్సెస్ సాధించడంతో మరింతగా క్రేజ్ పెరిగింది. గుంటూరు కారంలో మహేష్ తో నటించాల్సి ఉంది, కానీ బాలీవుడ్ లో ఆఫర్ రావడంతో ఈ సినిమాను వదులుకుంది. అయితే బాలీవుడ్లో నటించిన సినిమాలు సర్కార్, కిసీ కా భాయ్, కిసీ కా జాన్ చిత్రాలు విజయాన్ని సాధించకపోవడంతో చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. ఇలాంటి టైంలో కాంచనా 4లో హీరోయిన్ గా పూజా హెగ్డేను సెలెక్ట్ చేసినట్టు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపించింది. సినిమాల విషయంలో ఎంతో సెలెక్టివ్ గా ఉండే మృణాల్ మంచి ఛాన్స్ అందుకుందని అంటున్నారు. కానీ ఇప్పుడు పూజానే హీరోయిన్ గా మేకర్స్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న పూజాకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని టాక్. ఈ సినిమాతో పాటు పూజ విజయ్ దళపతి 69లో హీరోయిన్ గా నటిస్తోంది. దళపతి కెరీర్ లో చివరి సినిమా ఇదే. ఇంకా సూర్య సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు మరిన్ని సినిమాల్లోనూ నటిస్తుంది. మరి పూజ ఈ సినిమాలతో సక్సెస్ సాధించి మళ్ళీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.